హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఉపయోగకరమైన కంటెంట్. ఏపీ టెట్, డిఎస్సి, టీజీపీఎస్సి మొత్తం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నిటి కూడా పనిచేస్తుంది. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఇటీవల రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలుకు గణతంత్ర మండపంగా పేరు మార్పు చేశారు. ఇటీవల రాష్ట్రపతి భవన్లోని అశోక్ హాలుకు అశోక్ మండపంగా పేరు పెట్టారు. 2023లో మొఘల్ గార్డెన్స్ రాష్ట్రపతి భవన్ పేరును అమృత ఉద్యాన్గా మార్పు చేశారు. 2022లో రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్పు చేశారు. జాతీయ జంతువుగా పులిని భారత ప్రభుత్వం 1972లో ఎంపిక చేసింది. భారత జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. జాతీయ చిహ్నంపై ఉన్న జంతువులను కొన్ని అంశాలకు ప్రతీకలుగా భావిస్తారు. గుర్రం ఉత్సాహముకు, వేగముగా, నమ్మకానికి గుర్రం. ఏనుగు బలము, దృఢత్వము. వృషభము లేదా ఎద్దు శ్రమ, స్థిరత్వము. సింహము అనేది రాజసము, నీతి. ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు గ్రో అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.